స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇక్కడ ఒక వీడియో చూడండి. ఒక మనిషి డోర్ తీశాడు. దేంది? ఇంటిదో బీరువాదో కాదు, తనకు సంబంధం లేని ప్రభుత్వ ఆస్తి అయినటువంటి SBI ATM డోర్ తీసిండు. ఎందుకు తీసిండు? తాగిన మత్తులో ఉన్నాడు. నవీపేట్ మండల కేంద్రంలో రాంపూర్ రోడ్లో SBI ATM ఉంది. అయితే అందులో రాత్రి ఒక దొంగ చొరబడి ATMని దొంగిలించడానికి ప్రయత్నం చేసిండు. సో అక్కడున్న CC ఫుటేజ్ ద్వారా అధికారులు గమనించి అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రౌండ్స్ లో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే, దొంగలు ఇంత రిలాక్స్ మైండ్గా ఉంటున్నారంటే, మొన్నే మనం ఒక న్యూస్ విన్నాం. ఏంటి? ఇంటికి దొంగతనానికి వచ్చి హ్యాపీగా పడుకొని నిద్రపోయి ఇంటి ఓనర్స్ వచ్చి లేపితే లేచిండు, అయ్యయ్యో నేను దొరికిపోయినా అని వెళ్ళిపోయిండు పోలీస్ స్టేషన్కి చక్కగా. సో ఇక్కడ ఇతను కూడా అట్లాంటి కేసే. సో దొంగతనం చేయడానికి ట్రై చేసిండు, అలారం మోగింది, ఇటు గ్రామస్తులు అలర్ట్ అయ్యారు, అటు బ్యాంక్ వాళ్ళు అలర్ట్ అయ్యారు, పోలీసులు వచ్చారు. అంతసేపు ఆ మహానుభావుడు అక్కడే ఉండి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు ATMలోంచి చోరీ చేయడానికి. ఇది సంగతి. సో ఒకసారి SI వినయ్ గారి మాటల్లో విందాం అసలు ఏం జరిగిందో. అర్ధరాత్రి సమయంలో రాంపూర్ రోడ్లో గల SBI ATMలో ఒక అనుమానాస్పద వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు SBI ఎవరైతే ATMని మేనేజ్ చేస్తారో వాళ్ళు అక్కడ CC ఫుటేజ్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని చెప్పి మా కంట్రోల్ రూమ్కి ఇంటిమేషన్ రాగానే నైట్ పెట్రోలింగ్లో ఉన్న మా సిబ్బంది ASI గారు అండ్ సిబ్బంది వెంటనే ఇమీడియట్గా స్పాట్కి చేరుకోవడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక అతను తాగిన మత్తులో ATM ఏదైతే మిషన్కి ఉన్న డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే అతను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రాథమిక విచారణలో అతను తాగిన మత్తులో ఇలా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అతని పాత ఏమన్నా కేసులు ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అతని పైన ఎటువంటి కేసులు లేవు. అతని పేరు వచ్చి సుద్దపల్లి నరేష్, ప్రాపర్ పూనపల్లి, రంజన్ మండల్. ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళు SBIకి సంబంధించిన హిటాచి కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.